హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే జీవి ప్రకాష్ కుమార్ నటించినటువంటి హ్యాపీ రాజ్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చూస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లో తమిళనాడులోని ఒక గ్రామాన్ని చూపించగా, ఆ గ్రామంలో ఆనంద్ రాజ్ అనే ఒక వ్యక్తిని చూపించడం జరుగుతుంది. అతనే ఈ మూవీలో హీరో. అయితే ఆనంద్ని ఇంగ్లీష్ లో హ్యాపీ అంటారు కాబట్టి ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆనంద్ రాజ్ ని హ్యాపీ రాజ్ అని పిలుస్తూ ఉంటారు. ఈ హ్యాపీ రాజ్ ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి అని అదే ఊర్లో ఉన్నటువంటి శ్రావ్య అనే అమ్మాయిని ప్రేమించి తనకు ప్రపోజ్ చేయడం కోసం తన దగ్గరకు బయలుదేరి వెళ్తాడు. ఆ సమయంలో శ్రావ్య వెంటనే మన హ్యాపీ రాజ్ ని చూసి, హ్యాపీ రాజ్ నువ్వంటే నాకు ఇష్టమే, కానీ నేను మాత్రం నిన్ను పెళ్లి చేసుకోను అంటుంది. ఆ మాట వల్ల హ్యాపీ రాజ్ శ్రావ్యని చూసి, నేనంటే నీకు ఇష్టమేనా, మరి ఎందుకు నన్ను పెళ్లి చేసుకోవు అని అడుగుతాడు. దానికి ఆ శ్రావ్య సమాధానం చెప్తూ, దానికి కారణం మీ నాన్న ఈ ఊర్లో ఏమంటారో నీకు తెలుసు కదా. ఆ మాటలు విన్నటువంటి హ్యాపీ రాజ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. నిజానికి హ్యాపీ రాజ్ ఫాదర్ ఒక స్కూల్ టీచర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు, కానీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీ రాజ్ ఫాదర్ ని గాడిది గుడ్డు అని పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీ రాజ్ ఫాదర్ ని చాలా తిడుతూ అవమానిస్తూ ఉంటారు. వీటన్నిటిని గుర్తు చేసుకున్నటువంటి హ్యాపీ రాజ్ చాలా బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే ఇక్కడే మనకు మన హ్యాపీ రాజ్ తండ్రిని చూపించడం జరుగుతుంది. ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా తనని ఏ విధంగా తిట్టినా సరే తను మాత్రం పట్టించుకోకుండా, మీరు నన్ను ఏ పేరుతో అయినా పిలుచుకోండి, నేను మాత్రం సర్వసాధారణంగానే ఇక్కడ బతుకుతాను, నేను నా ఆనందాన్ని మాత్రం కోల్పోను అని వాళ్ళు ఎన్ని తిట్టినా ఆ మాటల్ని పట్టించుకోకుండా తను మాత్రం చాలా హ్యాపీగానే బ్రతుకుతూ ఉంటాడు. అయితే ఇదంతా చూస్తున్నటువంటి హ్యాపీ రాజ్ కి మాత్రం తన ఫాదర్ ని ఊర్లోని వాళ్ళు గాడిద గుడ్డు అని పిలవడం అసలు ఇష్టం లేకుండా ఉంటుంది. ఊర్లోని వాళ్ళు హ్యాపీ రాజ్ ఫాదర్ ని మాత్రమే కాకుండా హ్యాపీ రాజ్ ను కూడా నువ్వు గాడిద గుడ్డు కొడుకు అని ఎగతాళి చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఊర్లో ఉన్న అమ్మాయిలందరూ కూడా మన హ్యాపీ రాజ్ ప్రేమని యాక్సెప్ట్ చేయకుండా రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రెజెంట్ కూడా శ్రావ్య హ్యాపీ రాజ్ ని చూసి, నువ్వంటే నాకు ఇష్టమే, కానీ నేను మాత్రం నిన్ను పెళ్లి చేసుకోను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నన్ను గాడిద గుడ్డు కోడలు అని ఎగతాళి చేస్తారు, అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పి ఆ హ్యాపీ రాజ్ ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. కట్ చేస్తే ఆ రోజు రాత్రి హ్యాపీ రాజ్ చాలా బాధతో ఫుల్ గా మందు తాగి తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి, శ్రావ్య కూడా నా ప్రేమను రిజెక్ట్ చేసింది అని అంటూ ఉంటాడు. దానికి తన ఫ్రెండ్ మాట్లాడుతూ, నువ్వేం బాధపడకు, నీ లైఫ్ లోకి ఒక మంచి అమ్మాయి వస్తుంది అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ఆనంద్ రాజ్, ఇక్కడే ఉంటే నా లైఫ్ లోకి ఎవరో రారు, మనం వెంటనే బెంగళూరుకి వెళ్లిపోయి అక్కడ ఎవరినైనా సెట్ చేసుకోవాలి అని వెంటనే బెంగళూరులో ఉన్నటువంటి అన్ని కంపెనీస్ కి కూడా రెజ్యూమ్ ని సెండ్ చేస్తాడు. హ్యాపీ రాజ్ అదృష్టం బాగుండి వెంటనే ఒక కంపెనీ నుంచి తనకి ఆఫర్ లెటర్ రావడంతో ఆ ఆఫర్ లెటర్ ని తీసుకుని వెళ్లి తన ఫాదర్ కి చూపిస్తాడు. దాన్ని చూసినటువంటి హ్యాపీ రాజ్ ఫాదర్ వెంటనే, ఇంతకుముందు హ్యాపీ రాజ్ ని ఎక్కడికి పంపించడం కోసం ఇష్టపడాడు, కానీ తన కొడుకు ఆఫర్ లెటర్ తీసుకుని రావడంతో కాదనలేక తన కొడుకుని బెంగళూరుకి పంపించడానికి ఒప్పుకుంటాడు. దాంతో హ్యాపీ రాజ్ వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లి బెంగళూరులో ఉన్నటువంటి తన ఆఫీస్ లో జాయిన్ అయ్యి ఆ ఆఫీస్ లో ఉన్న మంచి అమ్మాయిని చూసి ప్రేమించాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రాసెస్ లో భాగంగా హ్యాపీ రాజ్ ఆఫీస్ లో ఉన్నటువంటి మంచి మంచి అమ్మాయిలందరికీ కూడా ప్రపోజ్ చేస్తూ ఉంటాడు, కానీ వాళ్ళందరూ కూడా ఆనంద్ రాజ్ ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే తను పాత పద్ధతిలో ప్రపోజ్ చేయడం, అలాగే తన డ్రెస్సింగ్ సెన్స్ కూడా పాత పద్ధతిలో ఉండడంతో వాళ్ళందరూ కూడా తనని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో వాళ్ళ ఆఫీస్ లో కావ్య అనే ఒక టీమ్ లీడర్ జాయిన్ అవుతుంది. తనను చూసిన వెంటనే మన హ్యాపీ రాజ్ తనను కూడా ప్రేమించడం మొదలు పెడతాడు. ఆ తర్వాత రోజు కావ్య ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి, మన ఆఫీస్ కి కొత్త ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది అని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటుంది. అయితే హ్యాపీ రాజ్ మాత్రం ఆ కావ్యకి సైట్ కొడుతూ ఉంటాడు. అది గమనించినటువంటి కావ్య వెంటనే ఆ హ్యాపీ రాజ్ ని పిలిచి, నేను ఇప్పటి వరకు ఏం చెప్పానో దాని గురించి కొంచెం చెప్పవా అని అంటుంది. దాంతో హ్యాపీ రాజ్ తడబడుతూ తను విన్నంత వరకు ఆ సబ్జెక్ట్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కావ్య ఆ హ్యాపీ రాజ్ ని చూడగానే హ్యాపీ రాజ్ తన మనసులో, ఈ రోజు ఈ అమ్మాయి కూడా నన్ను అవమానిస్తుందేమో అని అనుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో కావ్య మాత్రం ఆ హ్యాపీ రాజ్ ని అవమానించకుండా, నీకు తెలిసినంత వరకు బాగానే ఎక్స్ప్లెయిన్ చేసావని తనని అభినందించి వెళ్లి కూర్చోండి అని అంటుంది. దాంతో హ్యాపీ రాజ్, నాకు ఇప్పటి వరకు పరిచయం అయిన అమ్మాయిలందరూ కూడా నన్ను అవమానించి వెళ్లిపోయిన వాళ్లే, కానీ ఫస్ట్ టైం ఒక అమ్మాయి నన్ను అభినందించింది అని ఆ ఫీలింగ్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అప్పటి నుంచి కూడా హ్యాపీ రాజ్ కావ్యకి బాగా దగ్గర అవుతూ కావ్యతో కూడా చాలా సార్లు బయట తిరుగుతూ ఆనందంగా గడుపుతూ ఉంటాడు. ఎప్పుడు వాళ్ళ మధ్య వాళ్ళ ఫ్యామిలీ గురించి వచ్చినా సరే తన ఫ్యామిలీ గురించి మాత్రం ఆ కావ్య దగ్గర
దగ్గర చెప్పకుండా ఆ టాపిక్ ని డైవర్ట్ చేస్తూ ఉంటాడు. హ్యాపీరాజ్ బెంగళూరుకు వచ్చినప్పటికీ కూడా తన డ్రెస్సింగ్ స్టైల్ అంతా కూడా విలేజ్ డ్రెస్సింగ్ స్టైల్ లాగానే ఉంటుంది. కావ్య అది చూసి నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు సిటీకి వచ్చావు కదా అంటూ తన హెయిర్ స్టైల్ ని డ్రెస్సింగ్ స్టైల్ ని అంతా కూడా మార్చేస్తూ ఉంటుంది. మరోపక్క అదే సమయంలో మన హీరో హ్యాపీరాజ్ ఎప్పుడైతే ఆఫీస్ లో జాయిన్ అయ్యాడో అప్పటి నుంచి ఆఫీస్ చాలా డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే చాలా టెక్నికల్ గా మంచి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. మంచి మంచి ఐడియాలు ఇస్తూ ఉండడంతో ఆ కంపెనీ మంచి లాభాల్లో నడుస్తూ ఉంటుంది. దాంతో ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మన హ్యాపీరాజ్ ని అభినందిస్తూ ఉండగా కావ్య అది చూసి, అప్పటి వరకు హ్యాపీరాజ్ మరియు కావ్య ఇద్దరు కూడా ఫ్రెండ్స్ గా ఉండి ఉంటారు, కానీ అప్పటి నుంచి కూడా ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ బయట తిరుగుతూ చాలా ఆనందంగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. ఆ తర్వాత ఒకరోజు కావ్య మన హ్యాపీరాజ్ ని పిలిచి కావ్య తన ఫాదర్ ని హ్యాపీరాజ్ కి పరిచయం చేస్తుంది. కావ్య ఫాదర్ అయినటువంటి శ్రీధర్ క్యారెక్టర్ ని అబ్బాస్ చేయడం జరిగింది. ఆ సమయంలోనే హ్యాపీరాజ్ కి కావ్య వాళ్ళ ఫ్యామిలీకి చాలా ఆస్తులు ఉన్నాయి అని తెలుసుకుంటాడు. దాంతో హ్యాపీరాజ్ వీళ్ళకి చాలా ఆస్తులు ఉన్నట్లుగా ఉన్నాయి, మనకేమో అంత ఆస్తి లేదు, మనలేమో ఊరిలో అందరూ కూడా ఆట పట్టిస్తూ ఉంటారు, మా నాన్నని అందరూ కూడా చాలా మంది ఆట పట్టిస్తూ మా ఫ్యామిలీ మొత్తాన్ని కూడా చాలా గేలీ చేస్తూ ఉంటారు, ఈ విషయాలు ఏవి కూడా కావ్యకి తెలియకూడదు అని చాలా జాగ్రత్త పడుతూ ఉంటాడు. అయితే ఆ తర్వాత రోజే కావ్య బర్త్డే కావడంతో కావ్య తన బర్త్డే పార్టీకి మన హ్యాపీరాజ్ ని కూడా ఇన్వైట్ చేస్తుంది. దాంతో హ్యాపీరాజ్ ఈ రోజు ఎలాగైనా కావ్యకి ప్రపోజ్ చేయాలి అని ఒక గిఫ్ట్ తీసుకుని ఆ పార్టీ జరుగుతున్నటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్ళగా అక్కడికి చాలా మంది ధనవంతులు వచ్చి ఉంటారు. అలాగే చాలా ఖరీదైన గిఫ్ట్లు కూడా ఇస్తూ ఉంటారు. వాటన్నిటిని చూసినటువంటి హ్యాపీరాజ్ మనం తీసుకువచ్చింది చాలా చిన్న గిఫ్ట్, మనం ఇస్తే బాగోదు అని ఆ గిఫ్ట్ ని కావ్యకి ఇవ్వకుండా తన దగ్గరే దాచిపెట్టేస్తూ ఉంటాడు. మరోపక్క కావ్య ఫాదర్ అయినటువంటి శ్రీధర్ పార్టీకి వచ్చినటువంటి హ్యాపీరాజ్ ని చూపిస్తూ తను మా కంపెనీలోకి వచ్చిన తర్వాతే మా కంపెనీ ఆదాయం చాలా బాగా పెరిగింది అని ఆ హ్యాపీరాజ్ ని పొగుడుతూ ఉంటాడు. హ్యాపీరాజ్ మాత్రం నేను ఈ రోజు కావ్యకి ప్రపోజ్ చేయడం కోసం వచ్చాను, కానీ ఇప్పుడు మాత్రం నేను ప్రపోజ్ చేయలేను, ఎందుకంటే వీళ్ళ స్థాయి వేరు, మనం ప్రపోజ్ చేసిన ఖచ్చితంగా మనల్ని రిజెక్ట్ చేస్తుంది అని సైలెంట్ గా ఒక పక్కన నిలబడి చాలా బాధపడుతూ ఉంటాడు. సరిగ్గా ఆ సమయంలో కావ్య అందరి ముందు హ్యాపీరాజ్ కు ప్రపోజ్ చేస్తుంది. దాంతో హ్యాపీరాజ్ వెంటనే ఒక వాష్రూమ్ కి వెళ్లి చాలా గట్టిగా ఏడుస్తూ ఇప్పటి వరకు నా ఫ్యామిలీ గురించి నా ఫాదర్ గురించి ఏవి కూడా డీటెయిల్స్ కావ్య దగ్గర చెప్పకుండా దాచిపెట్టాను, ఇప్పుడు తనకు అన్ని కూడా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత తను ఖచ్చితంగా నన్ను రిజెక్ట్ చేస్తుంది అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ భయంతోనే 2 రోజుల పాటు ఆఫీస్ కి వెళ్ళకపోవడంతో కావ్యనే తనకు ఫోన్ చేసి ఏమైంది 2 రోజుల నుంచి ఆఫీస్ కి రాలేదు, నేను చేసిన ప్రపోజ్ నీకు ఇష్టం లేదా అని అడుగుతుంది. ఆ మాటలో ఉన్న హ్యాపీరాజ్ అదేం కాదు, నువ్వు నా గురించి నా గ్రామం గురించి నా ఫ్యామిలీ గురించి ఏమీ తెలుసుకోకుండా ప్రపోజ్ చేసావు, అందుకే నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న కావ్య నీ ఫ్యామిలీ నాకెందుకు, నువ్వే నచ్చావు కదా, ఖచ్చితంగా నీ ఫ్యామిలీ కూడా నాకు నచ్చుతుంది, సరే ఒకసారి నీ ఫ్యామిలీ ఫోటో నాకు పంపించు అని అడుగుతుంది. దాంతో హ్యాపీరాజ్ చాలా భయపడుతూ తన ఫ్యామిలీ ఫోటోని మన కావ్యకి పంపించడంతో కావ్య ఆ ఫోటోను చూసి వెంటనే ఆనందరాజ్ తో మాట్లాడుతూ నీ ఫ్యామిలీ బాగానే ఉంది కదా, ఇందులో వచ్చిన సమస్య ఏమిటి అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న హ్యాపీరాజ్ ఇప్పటి వరకు నా ఫ్యామిలీని అందరూ కూడా ఎగతాళి చేసిన వాళ్ళే, ఫస్ట్ టైం ఒక అమ్మాయికి నా ఫ్యామిలీ బాగా నచ్చింది అని చాలా ఆనందపడుతూ ఉంటాడు. దాంతో హ్యాపీరాజ్ వెంటనే తన ఫాదర్ కి ఫోన్ చేసి కావ్య లవ్ వ్యవహారం తన ఫాదర్ కి చెప్పి మీరు వెంటనే కావ్య వాళ్ళ ఇంటికి వచ్చి మా పెళ్లి సంబంధం గురించి మాట్లాడండి అని అంటాడు. ఆ మాటలు విన్న హ్యాపీరాజ్ నేను ఒక్కడే వస్తే ఏం బాగుంటుంది, మన ఊరి నుంచి మన చుట్టాలందరినీ కూడా తీసుకుని వస్తాను అని ఆ తర్వాత రోజే హ్యాపీరాజ్ ఫ్యామిలీ మొత్తం కూడా కావ్య వాళ్ళ ఇంటి దగ్గరికి పెళ్లి సంబంధం మాట్లాడడం కోసం బయలుదేరి వెళ్తారు. అయితే శ్రీధర్ మాత్రం హ్యాపీరాజ్ ఫాదర్ ని వాళ్ళ చుట్టాలని చూసి వీళ్ళేంటి ఇంత మాస్ గా ఉన్నారు, వీళ్ళ మాట తీరు వీళ్ళ బట్టలు ఏంటి ఇలా ఉన్నాయి, ఇలాంటి వాళ్ళకి నా కూతుర్ని ఎలా ఇస్తాను అని వెంటనే హ్యాపీరాజ్ ఫాదర్ ని తన దగ్గరికి పిలిచి నీలాంటి అడవులో ఉండే వాళ్ళకి నా కూతుర్ని ఇస్తాను అని ఏ ధైర్యంతో నువ్వు ఇక్కడికి వచ్చావు, అయినా నీ స్టేటస్ ఏమిటి నా స్టేటస్ ఏమిటి, నీలాంటి వాళ్ళకి నా కూతుర్ని ఇవ్వను అని చెప్పి అవమానపరిచి అక్కడి నుంచి పంపిస్తాడు. అదంతా చూస్తున్నటువంటి హ్యాపీరాజ్ ఎందుకు ఈ విధంగా జరిగింది అని చాలా బాధపడుతూ ఉండగా హ్యాపీరాజ్ ఫాదర్ మాత్రం కావ్య ఫాదర్ అయినటువంటి శ్రీధర్ అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ తనేంటి నా దగ్గర స్టేటస్ గురించి మాట్లాడుతున్నాడు, ఇతనికి నా స్టేటస్ ఏంటో చూపించాలి అని ఆ తర్వాత రోజు హ్యాపీ ఫాదర్ మళ్ళీ శ్రీధర్ దగ్గరికి వెళ్ళి నిన్నేదో స్టేటస్ గురించి మాట్లాడావు కదా, ఒకసారి నీ ఆస్తి ఎంత ఉందో నా ఆస్తి ఎంత ఉందో ఒకసారి లెక్కేద్దామని చెప్తాడు. దాంతో అందరూ కూడా ఇద్దరు ఆస్తుల్ని లెక్కయ్యగా అప్పుడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే హ్యాపీరాజ్ ఫాదర్ కి శ్రీధర్ ఫాదర్ కంటే కూడా ఎక్కువ ఆస్తి ఉంటుంది. దాంతో హ్యాపీరాజ్ ఫాదర్ వెంటనే శ్రీధర్ దగ్గరికి వెళ్ళి ఇంకెప్పుడు కూడా ఆస్తి గురించి నీ స్టేటస్ గురించి నా దగ్గర మాట్లాడకు, ఎందుకంటే నీకంటే ఎక్కువ ఆస్తి నాకే ఉంది, మీరందరూ కూడా కోటు సూటు వేసుకున్న వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి అనుకుంటారు, మాలాంటి షర్టు పంచి
పెట్టుకున్న వాళ్ళ దగ్గర డబ్బులు లేవనుకుంటారు కదా, అది నిజం కాదు. మా దగ్గర కూడా మీకంటే ఎక్కువ డబ్బులు ఉంటాయి. ఇంకెప్పుడు కూడా నువ్వు నా దగ్గర స్టేటస్ గురించి మాట్లాడకు, నా స్థాయి నీది కాదు అని వార్నింగ్ ఇస్తాడు. ఇది చూసినటువంటి కావ్య హ్యాపీరాజ్ ఫాదర్ నా తండ్రిని అవమానిస్తున్నాడు అని చాలా కోపంగా హ్యాపీరాజ్ దగ్గరికి వెళ్ళి హ్యాపీరాజ్కి బ్రేకప్ చెప్తుంది. అలా కావ్య మరియు హ్యాపీరాజ్ ఇద్దరికి కూడా బ్రేకప్ అవ్వడంతో హ్యాపీరాజ్ ఆఫీసులో కూడా మంచిగా పని చేయకుండా చాలా బాధపడుతూ కూర్చుని ఉంటాడు. ఇది చూసినటువంటి కావ్య కూడా అనవసరంగా మనం ఆవేశంలో తనకు బ్రేకప్ చెప్పినట్లుగా ఉన్నాం, నేను చాలా తప్పు చేసినట్లుగా ఉన్నాను అనుకుంటూ ఉంటుంది. అలా కొద్ది రోజులు వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకోకుండా ఉంటారు. ఆ తర్వాత ఒక రోజు వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకోవడంతో ఇద్దరి మధ్య మళ్ళీ ప్రేమ పెరుగుతుంది. వాళ్ళిద్దరూ కూడా మంచిగా మాట్లాడుకుంటూ మన ఇద్దరు పేరెంట్స్ కూడా ఒకరికొకరు సారీ చెప్పుకుంటే మన సమస్య కూడా తీరిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే కావ్య హ్యాపీరాజ్ని చూసి, నేనే నా ఫ్యామిలీని మీ ఇంటికి తీసుకుని వస్తాను, మా ఫాదర్ చేత మీ ఫాదర్ కి సారీ చెప్పిస్తాను, ఆ తర్వాత మీ ఫాదర్ ని కూడా సారీ చెప్పమని చెప్పు, దానితో సమస్య తీరిపోతుంది, మన పెళ్లి కూడా జరుగుతుంది అని. ఆ తర్వాత రోజే కావ్య తన ఫ్యామిలీ మొత్తాన్ని కూడా హ్యాపీరాజ్ వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్తుంది. సిటీ నుంచి వచ్చినటువంటి శ్రీధర్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి కూడా పల్లెటూరు బాగా నచ్చుతుంది. వాళ్ళందరూ కూడా పల్లెటూరు మొత్తాన్ని కూడా చాలా హ్యాపీగా ఆనందిస్తూ ఉంటారు. మరో పక్క కావ్య మరియు హ్యాపీరాజ్ ఇద్దరు కూడా వాళ్ళ తండ్రులు మాట్లాడుకునే విధంగా ట్రై చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు మాత్రం మాట్లాడుకోకుండా ఎదురు పడినా సరే పక్కకి వెళ్లిపోతూ ఉంటారు. దాన్ని చూసినటువంటి కావ్య వెంటనే హ్యాపీరాజ్ ని చూసి, మనం ఏదో వాళ్ళని ఇక్కడికి తీసుకుని వస్తే వాళ్ళు కలిసిపోతాం అనుకున్నాం, కానీ వాళ్ళు అలా కలవడం లేదు, పైపెచ్చి మనల్ని విడగొట్టాలని చూస్తున్నారు, ఇక మన పెళ్లి జరగదు అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. సరిగ్గా ఆ సమయంలో హ్యాపీరాజ్ ఫాదర్ ఒక మెట్టి దిగి వచ్చి కావ్య ఫాదర్ అయినటువంటి శ్రీధర్ ని నీతో మాట్లాడాలి అని చెరువు గట్ట దగ్గరికి తీసుకుని వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు హ్యాపీరాజ్ ఫాదర్ శ్రీధర్ ని చూసి మాట్లాడుతూ, నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టాలు అనుభవించి ఈ స్థాయికి వచ్చాను, నన్ను ఊర్లో ఉన్న వాళ్ళు ఏ విధంగా గేలీ చేసినా, నేను పొట్టిగా ఉన్నందుకు నన్ను గాడిద గుడ్డు అని ఎన్నిసార్లు పిలిచినా వాళ్ళెవరికీ కూడా నేను రియాక్ట్ అవ్వలేదు, వాళ్ళ మాటలు ఏవి కూడా నేను పట్టించుకోలేదు, నేను చేయాలనుకున్న పని మీద మాత్రమే దృష్టి పెట్టి నా పనిని మాత్రమే చేసుకుంటూ వెళ్ళాను, అందుకే నేను ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను, నా జీవితంలో నేను ఎవరి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పలేదు, ఈ రోజు కేవలం నా కొడుకు కోసమని నీ దగ్గర నేను సారీ కోరుకుంటున్నాను, నీ దగ్గర నేను తప్పుగా మాట్లాడినందుకు నన్ను క్షమించు, మన ఈగోల వల్ల మన పిల్లల భవిష్యత్తుని ఎందుకు నాశనం చేయడం అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి శ్రీధర్ వెంటనే హ్యాపీరాజ్ ఫాదర్ ని చూసి, నేను కూడా చిన్నప్పటి నుంచి చాలా బాధలు అనుభవించాను, చాలా బిజినెస్ లు పెట్టి లాస్ అయిపోయాను, ఎప్పుడైతే నా కూతురు కావ్య పుట్టిందో ఆ తర్వాతే నాకు బాగా కలిసి రావడం మొదలయ్యింది, ఇప్పుడు నేను కూడా ఈ స్థాయికి వచ్చాను, అలాంటిది మన ఈగోల వల్ల వాళ్ళ జీవితం ఎందుకు నాశనం చేయడం, మీరు చెప్పినట్లుగానే వాళ్ళిద్దరికీ కూడా పెళ్లి చేద్దామని డిసైడ్ అవుతారు. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ కూడా చాలా ఘనంగా పెళ్లి చేసి శ్రీధర్ వెంటనే హ్యాపీరాజ్ ని మరియు కావ్య ఇద్దరిని కూడా విదేశాల్లో జీవించడం కోసం అక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి హ్యాపీరాజ్ ఒకసారి వెళ్లి మా నాన్నని కలిసి రావాలి అని వెంటనే తన ఫాదర్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, నాన్న ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను గాడిద గుడ్డు అని పిలుస్తూ ఉండవచ్చు, కానీ ఎక్కడా గాడిద గుడ్డు పెట్టదు, అలా పిలిచే వాళ్ళే మూర్ఖులతో సమానం, నువ్వు ఆ మాటలకు అసలు బాధపడవలసిన అవసరం కూడా లేదు అని తన ఫాదర్ దగ్గర మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు ఉన్న హ్యాపీరాజ్ ఫాదర్ వెంటనే హ్యాపీరాజ్ ని చూసి, సరే నువ్వు వాటి గురించి బాధపడకు, నువ్వు నీ భార్యతో చాలా సంతోషంగా జీవించు అని ఆశీర్వదించి పంపిస్తాడు. ఆ తర్వాత హ్యాపీరాజ్ మరియు కావ్య ఇద్దరు కూడా విదేశాలకు వెళ్లడం కోసం ఎయిర్పోర్ట్ కి వచ్చి ఉన్న సమయంలో హ్యాపీరాజ్ ఫాదర్ హ్యాపీరాజ్ కి కొన్ని గిఫ్ట్లు ఇస్తాడు. వాటిల్లో ఒక రైల్వే టికెట్ ఉంటుంది. దాన్ని చూసినటువంటి హ్యాపీరాజ్ కి ఒక చిన్నప్పటి జ్ఞాపకం గుర్తుకు వస్తుంది. ఒకరోజు హ్యాపీరాజ్ తన తండ్రి దగ్గర ఏడుస్తూ, నన్ను తాజ్మహల్ దగ్గరికి తీసుకుని వెళ్ళు, నేను తాజ్మహల్ ని చూడాలి అని ఏడుస్తూ ఉంటాడు. దాంతో హ్యాపీరాజ్ ఫాదర్ వెంటనే ఒక ట్రైన్ టికెట్ తీసుకుని ఇద్దరు కూడా ట్రైన్ లో వెళుతూ ఉంటారు. అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత మార్గం మధ్యలోనే మనం తాజ్మహల్ ని చూడడం కోసం వెళ్లడం లేదు అని తిరిగి ఇంటికి తీసుకుని వచ్చేసి ఉంటాడు. ఈ విషయాలన్నీ కూడా హ్యాపీరాజ్ ఆ రైల్వే టికెట్ ని చూసి గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అలా హ్యాపీరాజ్ ఆ రైల్వే టికెట్ ని చూస్తూ ఉండగా ఇంతలో అక్కడికి మన కావ్య ఫాదర్ అయినటువంటి శ్రీధర్ వచ్చి ఆ రైల్వే టికెట్ ని చూసి తను కూడా ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. ఇక్కడ మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపించడం జరుగుతుంది. ఏ ట్రైన్ లో అయితే మన హ్యాపీరాజ్ మరియు వాళ్ళ ఫాదర్ జర్నీ చేస్తున్నారో అదే ట్రైన్ లో శ్రీధర్ మరియు అతను ప్రేమించినటువంటి అమ్మాయి ఇద్దరు కూడా టికెట్ లేకుండా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళిద్దరూ కూడా రైల్వే టీటీకి దొరికిపోయి ఉంటారు. దాంతో రైల్వే టీటీ శ్రీధర్ ని మరియు తన ప్రేమించినటువంటి అమ్మాయిని చాలా ఘోరంగా అవమానిస్తూ ఉంటాడు. ఇది చూసినటువంటి హ్యాపీరాజ్ ఫాదర్ వెంటనే తను తాజ్మహల్ ని చూడడం కోసం వెళుతున్నప్పటికీ తను వెళ్లకుండా ఆ టికెట్లు తీసుకువచ్చి వీళ్ళకి ఇచ్చేస్తాడు. అందుకే హ్యాపీరాజ్ ఫాదర్ హ్యాపీరాజ్ కి తాజ్మహల్ ని చూపించకుండానే మధ్యలోనే తిరిగి ఇంటికి వెళ్లిపోయి ఉంటాడు. ఇలా జరిగిందంతా కూడా శ్రీధర్ గుర్తు చేసుకుని అక్కడే ఉన్నటువంటి హ్యాపీరాజ్ ని చూసి, ఆ రోజు మీ ఫాదర్ ఆ టికెట్లు ఇవ్వకపోతే నేను ఇంత దూరం వచ్చేవాడిని కాదు, ఇంత ఉన్నతమైన స్థానానికి కూడా ఎదిగేవాడిని కాదు, ఈ రోజు మేము అనుభవిస్తున్నటువంటి ఈ స్థాయికి కారణం మీ నాన్న నాకు ఆ రోజు టికెట్ ఇచ్చేటప్పుడు ఒక విషయం చెప్పాడు, అదేంటో
తెలుసా? నువ్వు జీవితంలో ఎంత ఉన్నతమైన స్థానానికైనా ఎదుగు, కానీ నీ మూలాల్ని మాత్రం నువ్వు మర్చిపోవద్దని చెప్పాడు. కానీ ఈ రోజు నేను నా మూలాన్నే మర్చిపోయాను. నిజానికి నీ ఫాదర్ నిజంగానే ఒక హీరో అని హ్యాపీ రాజ్ వాళ్ళ ఫాదర్ ని శ్రీధర్ చాలా పొగుడుతూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి శ్రీధర్ ఫ్యామిలీ హ్యాపీ రాజ్ ఫ్యామిలీకి ఇంకా దగ్గరయ్యి బాగా కలిసిపోయి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవన్నీ తెలుసుకున్నటువంటి హ్యాపీ రాజ్ వెంటనే తన ఫాదర్ తో ఒకసారి మాట్లాడాలి అని తన దగ్గరికి వెళ్ళగా, ఆ సమయంలో హ్యాపీ రాజ్ ఫాదర్ హ్యాపీ రాజ్ దగ్గరికి వెళ్లి చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ, నన్ను ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా గాడిద గుడ్డు అంటూ చాలా గేలి చేశారు. అప్పుడెప్పుడు కూడా నేను వాళ్ళ మాటలను అస్సలు పట్టించుకోలేదు. కానీ కన్న కొడుకైనటువంటి నువ్వు మాత్రం నేను నీ కన్న తండ్రిని అని చెప్పుకోవడానికి చాలా నామోసిగా ఫీల్ అయ్యావు. అప్పుడు మాత్రం నేను చాలా బాగా బాధపడ్డాను. కానీ నేను ఎప్పుడు కూడా నీ గురించి బయట చెప్పుకోవడానికి అస్సలు బాధపడలేదు. వీడు నా కొడుకు, వీడే నా హీరో అన్నట్లుగా చాలా గర్వంగా నీ గురించి చెప్పుకునేవాడిని. కానీ నువ్వు మాత్రం నా గురించి చెప్పుకోలేకపోయావు అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి హ్యాపీ రాజ్ మాత్రం, ఊర్లో ఉన్న ఎవరూ కూడా మా ఫాదర్ ని బాధ పెట్టలేకపోయారు. నేనే నా ఫాదర్ ని ఇంతలా బాధ పెట్టాను. ఇక మీదట ఎప్పుడు కూడా నా ఫాదర్ ని బాధ పెట్టడానికి వీల్లేదు. నా ఫాదర్ ని కూడా ఒక రాజులాగా చూసుకోవాలి అని డిసైడ్ అవుతాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. కొడుకు తప్పిపోతే అడవిలో ఎందుకు వెతుకుతున్నారు? రావణాసురుడు అక్కడ ఎందుకు కాపలాగా ఉన్నాడు? గద్దలకి మరియు పాములకి మధ్య వైరం ఏమిటి? ఏనుగు మీద వచ్చి చంపుతున్న వ్యక్తి ఎవరు? ఎందుకు ఆ విధంగా చేస్తున్నాడు? అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎందుకు చనిపోతున్నారు? అసలు అక్కడ ఏం దాగి ఉంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలి అంటే 2025లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి గజానా మూవీని చూడాల్సిందే. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.